వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. గుంత పొంగనాలు. దీనికోసం మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నిటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని క్యారెట్ కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ మీరు తీసుకునేటట్టయితే చక్కగా తురుముకొని తీసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ని మనం దోశ వేయడానికి ఎలా అయితే ఆ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పుని ఆల్రెడీ దోశ బ్యాటర్లో యాడ్ చేశాను, అందుకని ఇక్కడ నేను మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేయడం లేదు. మీరు ఒకవేళ దోశ పిండిలో ఉప్పుని యాడ్ చేయకపోతే ఇక్కడ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని ప్రతి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ లేదంటే పావు స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ప్రతి గుంతలో కూడా మనం ఈ దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఈ పొంగనాలన్నీ కూడా చక్కగా పొంగుతాయి. చాలా సాఫ్ట్గా, స్మూత్గా, దూదిలాగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఇలా ఫిల్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మనం వీటిని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ మూత పెడితే ఆ ఆవిరితోటి చక్కగా ఉడుకుతాయి. చక్కగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనము గుంత పొంగనాలు అనేవి టర్న్ చేసుకోవాలి. ఇదే దోశ బ్యాటర్తో మనము ఒకవైపు దోశలు కూడా పోసేసుకోవచ్చు, ఒకవైపు గుంత పొంగనాలు కూడా వేసుకుంటూ ఉండొచ్చు. 10 నిమిషాలు అయింది. మూత తీసి చూస్తే మనకి చాలా చక్కగా ఇవి అడుగు భాగం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా టర్న్ చేసుకొని కింది భాగం కూడా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి, చక్కగా ఉడికిపోతాయి. ఇంకా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అని అంటే మనం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ తోటి ఇక్కడ దోశలు కూడా ఇంకో స్టవ్ మీద రన్ అవుతూ ఉన్నాయి. కారం దోశ, ఎగ్ దోశ, లేకపోతే నెల్లూరు కారం దోశ, ఎలాంటి వెరైటీ అయినా వేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఒకటే రోజు మనం 2 టైప్స్ ఆఫ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ మనం పెట్టచ్చు. దోశ కూడా చాలా చాలా యమ్మీగా ఉంటుంది సేమ్ పిండితోటి. చూశారు కదా, చూడ్డానికి కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రెస్ చేస్తే చక్కగా స్పాంజీ లాగా మెత్తగా ఉంటాయి. ఒకసారి దీన్ని బ్రేక్ చేసి చూడండి. లోపల కూడా చాలా చక్కగా కుక్ అయిపోయి తక్కువ ఆయిల్ తోటి టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోతాయి. దీనికోసం మీరు సైడ్గా అల్లం చట్నీ, మామూలుగా ఇడ్లీ చట్నీ, దోశ చట్నీ, టొమాటో చట్నీ దేంతోనైనా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ watching.